అన్నప్పుడు ఈ పోకిరి పనులు చేసేవాడిని. మా అమ్మ తెడ్డు తీసుకునేది. తెడ్డు అంటే అన్నం కలిపి తెడ్డు. అన్నం ఉడికిందలే చూసే తెడ్డు ఇంత లావన ఉంది. 36కి భోజనం, 36 భోజనం వండాలి. అంత పెద్ద డేక్షలో తిప్పి తెడ్డు. ఇక మా అమ్మని ఏడిపించేవాడిని. చుట్టూ తిప్పి 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 ఇక నా కర్మరా, నేను పరిగెత్తలేను, నువ్వు సావురా సావు అంటే వెళ్ళిపోయేది. నేను ఒకరోజు చెప్పాను నెమ్మదిగా మా అమ్మకి, ఏమీ లేదు, నన్ను పట్టుకోవాలంటే ఓ పని చెయ్యి, ప్రేమతో నాతో మాట్లాడు, నా చెయ్యి గట్టిగా పట్టుకో, అప్పుడే కీళ్ళ మీద నేను ఎట్టిపోతాను. ఆమె నన్ను వదిలిపెట్టి కొట్టావో నిన్ను తిప్పుతా, వీధులన్నీ తిప్పుతా, జాగ్రత్త, నన్ను పట్టుకొని కొట్టా అన్నా. ఒరే ఎంత తెలివి ఉందే, 6వ క్లాస్ పాస్ అవ్వలేవా అనేది. నీకు ఎంత తెలివి మాట్లాడున్నాయే, 6వ క్లాస్ పాస్ అవ్వలేవట్రా అని. ప్రభు నన్ను నడిపించాలనుకున్న విధానం వేరు, ఆయన నడిపించింది వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడిపించేటప్పుడు ఆయన చేతులు పట్టుకొని నేను నడుస్తానే కానీ మరి ఎవరి చేతులు పట్టుకొని నడవలేదు. నన్ను నడిపించాడు ఆయన. 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ చేసేసాడు. అయినందువల్ల నాకేమైనా నష్టం వచ్చిందా? నాకేమైనా నష్టం వచ్చిందా? 6వ క్లాస్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యాను ఎప్పుడు అనుకొని దిగులు పడతానా? ఫెయిల్ అవ్వడం మంచిది అనుకుంటున్నా. ఆమె ఎందుకో తెలుసా, ప్రపంచంలో ఎవ్వరు నన్ను చూసినా సరే, ఏమంటే నువ్వు చెప్పింది నిజమేనా, 6వ క్లాస్ ఫెయిల్ అవ్వడం ఏంటండి, ప్రపంచం అంతా తిరగడం ఏంటండి అని దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నారు. వాళ్ళు అంటున్నారు దేవునికి మహిమ కలుగునుగాక, నిన్ను ఈ విధంగా నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక, ఈ లోతైన అనుభవాలు నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. నేను డిగ్రీ చదివాను, ఫిలాసఫీ చదివాను, థియాలజీ చదివాను, ఆ కాలేజీలో ముగించాను, ఈ కాలేజీలో ముగిలించాను, WMA చేసేసానంటే ఓ అంత చేసావా అందుకే ఇట్లా మాట్లాడుతున్నాంలే అంటారు కానీ దేవుని మహిమపరచరు. ప్రతి నోట దేవుని మహిమ కొరకు ప్రభు నన్ను నడిపించిన లోతైన మార్గాలు. ఆమేన్, హల్లెలూయా. కన్నీళ్ల మధ్యలో నడిపించాడు. ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించాడు. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో పేపర్ పరుచుకొని పడుకునే స్థితిలో నన్ను నడిపించాడు. ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రార్థనకి మందిరానికి పోయేంత స్థితిలో ఒంటి మీద బట్టలు విప్పదీసి ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఉంటారు ఇంత మొక్కలు, అవన్నీ తీసి ఎంత ముద్ద చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగాను ఆరబెట్టి ధరించి అప్పుడు మీటింగ్లో పోయి వాక్యం చెప్పిన స్థితి నాకు తెలుసు. ఆయన నడిపించిన లోతైన మార్గాలు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను, ఆలోచన చెప్పగలను, వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను, వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక లోతు నడిపించగలిగిన స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన ముందు నన్ను నడిపించిన ఆ మార్గాలలో ఉన్న ఆ యొక్క శక్తి ఈ రోజున నన్ను ఈ విధంగా నడిపిస్తున్న సంగతి నాకు తెలుసు.